హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈ వీడియోలో టొమాటో కొత్తిమీర చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ బ్యాచిలర్స్ కూడా ఈజీ, సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ చట్నీని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే ఇక్కడ మనం తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీకి నేనైతే మీడియం సైజ్ టొమాటోలు 10 వరకు తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే టొమాటోస్ తగ్గించుకోండి. ఈ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా టొమాటోస్ మొత్తం మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి కొత్తిమీర కాస్త మగ్గిపోతుంది. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని 4-5 రెమ్మల వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ చట్నీని బయట పెట్టుకుంటే 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీనిని వేడి వేడి అన్నంలోకైనా, అలాగే ఏ టిఫిన్స్లోకైనా, అంటే దోశ, పూరి, చపాతి, బోండా, పునుగులు, ఇలా ఏ టిఫిన్స్లోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.